ఈ హాట్ మిల్క్ వెనీలా కేక్ని అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలి. చాలా చాలా స్పంజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్లో రూమ్ టెంపరేచర్లో ఉన్న 3 ఎగ్స్ని అయితే వేసుకొని మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే 250 గ్రామ్స్ ఆఫ్ పౌడర్ షుగర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత అయితే 3 to 4 డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ని కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే ఒక స్ట్రైనర్ని పెట్టుకొని 250 గ్రామ్స్ ఆఫ్ మైదా అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసి మంచిగా జల్లించేసుకొని ఇప్పుడు దీన్నైతే మంచిగా మిక్స్ ఇచ్చేసుకోవాలి. మిక్స్ చేసినప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే రావాలి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో 250 ml ఆఫ్ మిల్క్, కొద్దిగా బటర్ వేసుకొని అది కరిగిన తర్వాత అయితే దీన్ని కూడా బ్యాటర్లోకి వేసేసి మంచిగా పాలని దీన్ని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని కేక్ని ఎందులో అయితే తయారు చేస్తారో ఆ పాన్ని బటర్తో అయినా గీతో అయినా కోట్ చేసుకొని బటర్ పేపర్ అయితే పెట్టేసుకొని ఈ కేక్ బ్యాటర్ అయితే ఇందులో వేసేసుకొని టూత్ పిక్ పెట్టేసి ఎలాంటి ఎయిర్ బబుల్స్ లేకుండా సెట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ని కొద్దిగా మట్టి స్టాండ్ పెట్టుకొని 5 minutes ప్రీ హీట్ చేసుకొని ఇప్పుడు కేక్ గిన్నె కూడా పెట్టేసుకొని 40 to 45 minutes కుక్ చేసేసుకుంటే కేక్ రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే టూత్ పిక్ పెట్టి గుచ్చి ఇలా తీస్తే టూత్ పిక్ అయితే ఎలాంటి కేక్ బ్యాటర్ ఉండకూడదు.